Latest movie and updates, watch my channel. Please subscribe and comment. Let's move into the video. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఓ సినిమా అయిపోకముందే మరో సినిమా మొదలు పెట్టేస్తున్నాడు. త్రిబుల్ ఆర్ విషయంలో కాస్త గ్యాప్ రాగా ఇప్పుడు మాత్రం అస్సలు తగ్గేదేలే అంటున్నాడు టైగర్. దేవరా తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్లో పెట్టాడు. దేవరా సెట్స్ పైన ఉండగానే బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ మొదలు పెట్టేశాడు. హృతిక్ రోషన్తో కలిసి నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు అయిపోయి వచ్చింది. దీంతో ప్రశాంత్ నీల్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యాడు. తారక్ కర్ణాటకలో ఒక భారీ యాక్షన్ సీక్వెల్ను తెరకెక్కించాడు. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది జూలైలో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు. దీంతో నెక్స్ట్ దేవరా 2ను ఇమీడియట్గా స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు టైగర్. మే 20న ఎన్టీఆర్ బర్త్డే కనుక దేవరా 2 నుండి ఒక బిగ్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్లుగా టాక్ ఉంది. ప్రస్తుతం కొరటాల పవర్ఫుల్ స్క్రిప్ట్ లాక్ చేసే పనిలో ఉన్నాడట. ఇక దేవరా 2 షూటింగ్ను వచ్చే ఏడాది మార్చి నుండి మొదలు పెడుతున్నట్టు తెలుస్తుంది. దీనిపై అధికారిక అప్డేట్స్ రానప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్గా మారింది. అంటే 2027లో దేవరా 2 రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈసారి కొరటాల మామూలుగా ప్లాన్ చేయడం లేదని తెలుస్తుంది. దేవరా హిట్ అయినప్పటికీ ఇంకా ఏదో కావాలని అన్నట్లు ఉంది. అందుకనే ఈసారి దేవరా 2 దండయాత్ర కాస్త గట్టిగా ఉంటుందని ఇండస్ట్రీ టాక్. మరి కొరటాల ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి. మరి దేవరా హిట్ కోసం థియేటర్లో దద్దరిల్లం కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ అంతా.